హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ కంపెనీ అటువంటి టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు అయితే ఇచ్చారన్నమాట. ఈసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అయితే నిరుద్యోగులకు అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే డిప్లొమా చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే చదువుతున్న స్టూడెంట్లు, అలాగే చదివిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే హౌస్ వైఫ్స్, అలాగే నిరుద్యోగుల క్యాండిడేట్స్ చదువుతున్నారో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. కంప్లీట్గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్గా వీటికి శాలరీ చూసుకుంటే మనకు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ వచ్చేసి 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంది. అప్ టు సో మీరు రాసేటువంటి ఆర్టికల్ బట్టి, సో మనకు ట్రాన్స్లేటర్ బట్టి సో మీకు మనీ అయితే ఇస్తారని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ నుండి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ రస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల మంది గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే ప్రముఖ కంపెనీ అటువంటి ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి మనకు ట్రాన్స్లేటర్, ఫ్రీలాన్సర్ అండ్ తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు అయితే ఇచ్చారన్నమాట. అంటే మనకు ఇంగ్లీష్లో కొంత లాంగ్వేజ్ అయితే ఇస్తారన్నమాట. అంటే కొంత సెంటెన్స్ అయితే ఇస్తారో ఆ సెంటెన్స్ అంతా కూడా మనము తెలుగులో అనువాదం చేసి వీళ్ళకైతే పంపించవలసి అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించిన లాగిన్ ఐడి, పాస్వర్డ్ అంతా కూడా కంప్లీట్గా మనకైతే ఇస్తారన్నమాట. సో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అది కంప్లీట్గా మీకు ఉచితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు. సో మనకు వచ్చేసి ఇంగ్లీష్లో కొద్దిగా పారాగ్రాఫ్ ఇచ్చి లేదా కొన్ని పారాగ్రాఫ్లు ఇచ్చి, అంటే పేరాలు ఇచ్చి, సో వాటిని తెలుగులోకి అనువదించాల్సి అనమాట. అంటే ట్రాన్స్లేట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ వరకు మనము ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు, కానీ తెలుగులో కరెక్ట్గా వచ్చేటువంటి సెంటెన్స్ ఫామ్ చేయాలంటే చాలా కష్టము అది. సో ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి మన భాష మాత్రమే అనమాట. సో అవి కంప్లీట్గా అందరికీ అర్థం విధంగా చూసుకోవాల్సి అయితే ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అయినటువంటి ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ చూసుకున్నట్టే మనకు వివిధ రకాలైనటువంటి సర్వీసులు, అలాగే బుక్స్, మెటీరియల్స్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. అందుకు మనల్ని హైరింగ్ అయితే చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఏవైతే సెంటెన్స్ బుక్ అదైతే బుక్ అదే ఉంటుందో అవి కంప్లీట్గా తెలుగులోకి అనువదించవలసి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు కంటెంట్ టు తెలుగు. ఇంగ్లీష్లో ఉన్నటువంటి కంటెంట్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే కంటెంట్ వుడ్ బి ఇంక్లూడ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఫర్ సబ్జెక్ట్ లైక్ ఏ మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అయితే ఇచ్చారన్నమాట. అంటే మనకి ఇచ్చేటువంటి ఏదైతే వర్క్ అయితే ఉంటుందో అది మ్యాథమెటిక్స్కి సంబంధించినది, కంప్యూటర్కి సంబంధించినది, అలాగే లాజికల్ రీజనింగ్ది, అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించినది. సో మనకు కంటెంట్ అయితే ఇస్తారన్నమాట. ఆ కంటెంట్ని మనము తెలుగులోకి అనువదించవలసి అయితే ఉంటుంది. సో వీళ్ళకి కంప్లీట్గా ఎటువంటి ఫీజు లేకుండా మనకు ఉచిత ట్రైనింగ్ అయితే వీళ్ళైతే కల్పించడం అయితే జరుగుతుంది. మనకు ఇక్కడ చూస్తే మనకు వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో వీళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వెరీ స్ట్రాంగ్ అండ్ కమాండ్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు. సో మీకు ఇంగ్లీష్ పైన రాసేతత్వం ఉండాలి. ప్రాక్టికల్ తెలుగు అంటే మనకు తెలుగు మాట్లాడము, రాయడం అయితే వచ్చిందనమాట. షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ అండ్ తెలుగు. సో మనకు టెక్నికల్ కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ టర్మ్స్ యూజ్ చేసుకొని మనము తెలుగు అనేది కంప్లీట్గా అనువదించాల్సి ఉంటుంది అనమాట. కంఫర్టబుల్ టైపింగ్ బోత్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇచ్చారు. అంటే మీరు అనువదించగలరా లేదా అనేది కంప్లీట్గా ఇచ్చారు. సో మీకు కంఫర్టబుల్గా ఉంటుందా లేదా. సో టైపింగ్ షుడ్ విల్ బి బెటర్ ఆన్ 40 WMP. అంటే మనకు టైపింగ్ టెస్ట్ వచ్చేసి మనకు టైపింగ్ టెస్ట్లో పర్ నిమిషానికి 40 వర్డ్స్, సో 30 వర్డ్స్, 10 వర్డ్స్, 20 వర్డ్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఆ ప్రకారంగా ఇచ్చారు మనకు. ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేట్ వర్కింగ్ విల్ బి సో ప్లస్ అయితే ఉంటుంది. అంటే ప్రీవియస్లో ఎక్కడైనా ట్రాన్స్లేటర్ జాబ్ ఏమైనా చేసి ఉంటే సో వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత మనకు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారన్నమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వర్క్ ఆఫ్ జాబ్స్ ఇండియా 2022 అప్లై అలా ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అవుతున్నారు 1-2 సార్లు నోటిఫికేషన్ వివరాన్ని చదివిన తర్వాత మీకు లాస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఒకసారి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. సో మనకు ఇంగ్లీష్లో కంటెంట్ ఇస్తారు. దానిని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్, టెక్నికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనకు
మనకు తెలుగులోకి అనువదించవలసి ఉంటుంది. సో ఈ తెలుగులోకి అనువదించినందుకు మనకు ఆర్టికల్ కానీ సో పర్ మంత్ కానీ ఇంత మనకు సో పేమెంట్ అయితే చేస్తారు. బేసిక్గా వీటికి మార్కెటింగ్లో చూసుకున్నైతే మనకు నాకైతే వచ్చేసి పర్ వర్డ్కి 50 పైసా నుంచి 1 రూపీస్ అయితే ఇస్తారన్నమాట. సో నేను ఎన్ని వర్డ్స్ రాస్తే అంత మనీ నాకైతే ఇస్తారు. సో మీకు ఇలా వీళ్ళైతే ఎలా పే చేస్తారని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ లేదు. బేసిక్గా వీళ్ళైతే పర్ మంత్కి అయితే ఛార్జ్ చేస్తే చేస్తారంట, అంటే పర్ మంత్ మనకు సో చెల్లిస్తారన్నమాట. అది మార్కెటింగ్లో చూసుకుంటే మనకు 20,000 నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మిగతా అలవెన్స్ కూడా ఉంటారన్నమాట. బేస్డ్ ఆన్ మీకు ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే ట్రాన్స్లేటర్ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి సో మీకు మనీ పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి ఎలా అప్లై చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు అప్లై ఫర్ దిస్ పొజిషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ అనేది మెన్షన్ చేయండి. రెజ్యూమ్ అని మెన్షన్ చేసిన తర్వాత సో మీరు ట్రాన్స్లేట్ ఖచ్చితంగా ఉండాలి మీ రెజ్యూమ్లో, ఎందుకంటే మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో డూ యూ కెన్ ఆన్ ద తెలుగు టైపింగ్, సో మీకు తెలుగు టైపింగ్ తెలుసా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయండి. కెన్లీ మెన్షన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్ అండ్ యాజ్ అండ్ అపియర్డ్ ద ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఇచ్చారన్నమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఆర్ కాల్ ద్వారా ఇంటిమేట్ చేస్తానని మనకు నోటిఫికేషన్ ఇచ్చడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ చూస్తుండే ట్రాన్స్లేట్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అనేది ప్రాపర్గా ఇచ్చాను, సో ప్రాపర్గా యూజ్ చేసుకోండి. అలాగే హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఎలా డబ్బులు సంబంధించిన వీడియోస్ కూడా అయితే చేశాను. సో ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ప్లేలిస్ట్లో పెట్టి ఇచ్చాను. సో ఆ వీడియోస్ అన్ని చూసి కూడా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.